ప్రభునామనకు గంత కలుగును గాక. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13వ వాక్యం మనం చదువుకుంటున్నాము. జ్ఞానము సంపాదించువాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి సామెతలు మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, జ్ఞానం అనగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలమనియు, పరిశుద్ధ దేవుని కూర్చున్నటువంటి తెలివే వివేచనకు ఆధారమని సామెతలు 9:10 మనం చూస్తున్నాం. జ్ఞాని అయిన సొలొమోను, దేవుడు నీకేం కావాలో అడగమంటే అతను కూడా ఇంత గొప్ప జనమును పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలని అడిగినప్పుడు దేవుడు అతనికి ప్రత్యేకమైనటువంటి జ్ఞానం ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అతనికి ఉన్నటువంటి జ్ఞానము ఆనాడు ప్రపంచంలో ఎవరికి కూడా ఉన్నట్టుగా మనం చూడలేదు. అతడు 1 రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో దేవుడిని అతను అడిగి జ్ఞానం పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అతను సమస్త విషయంలో జ్ఞానం గలవాడై దేవునికి అంగీకారంగా కొంతకాలం జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సొలొమోను కంటే జ్ఞానవంతులు తూర్పు దేశమందు ఎవరు కూడా లేరు అని ఆ వాక్యాల్లో మనం గమనిస్తున్నాం. ఐగుప్తు జ్ఞానులకున్న జ్ఞానం కంటేను అధికమైన జ్ఞానము అతడు సమస్తమైనటువంటి వారి కంటేను, ఎజ్రాహీయుడైన ఏతానును కంటేను, మహోలు కుమారుడైనటువంటి ఏమాను కంటేను, కల్కోలు దర్న అని వారి కంటేను జ్ఞానవంతుడై ఉండెను. కనుక అతని కీర్తి చూచుటకు అతని గురించి వినుటకును ప్రపంచం అంతటి నుంచి మనుషులు అతని దగ్గరికి వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అతను 3000 సామెతలు, 1005 కీర్తనలు రచించినట్టుగా మనం చూస్తున్నాం. లెబానోన్లోని వృక్షమును గూర్చి ఆయన దేవదారు గోడ మీద పుట్టేటువంటి లెబానోన్లో దేవదారు వృక్షమును గూర్చి, మరి గోడ మీద పుట్టేటటువంటి సోపు ముక్కను గూర్చి, మరి సమస్త విధమైనటువంటి జంతువులను గురించి, ప్రాకు పురుగును గురించి, సముద్రంలోని జలచరములను గురించి ఆయన జ్ఞానవంతుడై రాసినట్టుగా పుస్తకములు రాసినట్టుగా మనం చూస్తున్నాం. ఇవంతా మనం గమనించినప్పుడు గొప్ప జ్ఞానియే కానీ సొలొమోనుకు వచ్చినటువంటి ఒక్క కొరత ఏమిటంటే అతను దేవుని యందు కలిగినటువంటి జ్ఞానము, భయభక్తులు కలిగినటువంటి జ్ఞానము కలిగి ఉండలేదు. అతను లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని అయితే సంపాదించుకున్నాడు, కానీ అతను తన పరిపాలనా కాలంలో దేవుని జ్ఞానంతో, దేవుని కృపతో దేవుని మందిరం కట్టించాడు, గొప్ప మందిరాన్ని కట్టించాడు. దేవుడు అంగీకరించాడు. అప్పటి వరకు ఆయన చేసినటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించి దేవుని మహిమ ఆ మందిరంలోనికి దిగి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే అతను పెద్దవాడైన తర్వాత అతను అనేక మంది అన్య స్త్రీలను కూడా వివాహం చేసుకొని వారితో సహవాసం చేసి ఆయన వృద్ధాప్యం వచ్చినప్పుడు అన్ని స్త్రీల ప్రేరేపణను బట్టి అతడు విగ్రహారాధికుడుగా మారిపోయి ఏ యెరూషలేము దేవాలయం మీద దేవుని మందిరం కట్టించాడో ఆ యెరూషలేము దేవాలయం ఎదురుగా విగ్రహాలకు కూడా గుళ్ళు కట్టించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చివరి దినాల్లో అతను దేవునికి దూరస్తుడుగా ఉండినట్టుగా చూస్తున్నాం. దేవుడు అతనికి మరి మనం గమనించినప్పుడు 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం 9-10 వాక్యాల్లో 2 మార్లు ప్రత్యక్షమై నువ్వు ఇతరుల దేవతలను వెంబడించవలదని అతనికి ఆజ్ఞాపించినను అతడు దేవుని మాటకు లోబడలేదు, ఎందుకంటే అతని హృదయం దేవుని యొద్ద నుంచి దూరం అయిపోయాను అని మనం చూస్తున్నాం. చివరి దినాల్లో అతను దేవునికి దూరస్తుడయి దేవుని మాట వినకుండా జీవించినట్టుగా మనం చూస్తున్నాం. ఎంతటి జ్ఞానం అయినను దేవుని యందు భయభక్తులు కలిగిన జ్ఞానం కలిగి ఉంటేనే మనం దేవుని రాజ్యానికి వెళ్ళగలం, లేకపోతే మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేం. కాబట్టి లోక జ్ఞానం కలిగి ఉన్నావా, లేకపోతే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి దేవుని జ్ఞానం కలిగి ఉన్నామా అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన జ్ఞానం అంటే వాక్యానుసారమైన జీవితం కలిగి ఉంటాం. వాక్యానుసారమైన జీవితం మనకు ఉంటేనే మనం దేవుని రాజ్యానికి వెళ్తాం. అలాంటి ధన్యత కలిగిన జీవితము మనం కలిగి ఉంటున్నట్టుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, సొలొమోను వంటి జ్ఞానం మాకు వద్దు ప్రభువా, ఎందుకంటే అతడు చివరి దినాల్లో నీకు దూరస్తుడై శాపగ్రస్తుడై జీవించినట్టుగా మేము చూస్తున్నాం. అలాంటి కాకుండా నీ యందు భయభక్తులు నిలుపుకునే జ్ఞానము, నిన్ను కూర్చున్నటువంటి తెలివి, వివేచన, నీ వాక్యానుసారమైన జీవితము మాకు నిత్యము దయచేసి నీ రాజ్యంలో మేమును ప్రవేశించినట్లుగా మీరు మాకు సహాయం చేయమని, దీవించి కరుణించి కాపాడి సంరక్షించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.